హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజైతే మనం గత 3 సంవత్సరాలుగా సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేస్తున్న ముత్తుశెల్వను అయితే కలవడం జరిగింది. సో ఈరోజు తన రైడ్లో భాగంగా మా గ్రామం బడేవారిపాలెం రావడం జరిగింది. ఇక్కడైతే మా గ్రామ యువకులు ఇంటూరు నరేంద్ర, నల్లమోతు నరేంద్ర ఆధ్వర్యంలో తనతో అయితే నేను వీడియో కాల్ మాట్లాడాను. సో టోటల్గా తన అజెండా వచ్చేసి 10 lakhs ప్లాంటేషన్ చేయాలనేది తన అజెండా అంట. సో ఆల్రెడీ తను 2 కంట్రీలు కవర్ చేశాడు. 3వ కంట్రీ మన ఇండియాకు వచ్చి కూడా ఆల్మోస్ట్ 60 రోజులు అయిందని చెప్పుకొచ్చాడు. సో ఇప్పటివరకు తను మొత్తం 7,96,000 ప్లాంటేషన్ అయితే చేశాడంట. రిమైనింగ్ ఇంకా 2 lakhs సంథింగ్ వచ్చేసి నెక్స్ట్ 2 yearsలో చేయాలి అని అన్నాడు. సో ఈ 2 yearsలో మళ్ళీ 5 కంట్రీస్ కవర్ చేయాలి సైకిల్ మీద. సో ఇతని సైకిల్ చూశారు కదా. సో ఇతని సైకిల్ వచ్చేసి ఓవరాల్గా 130 kgs ఉంది. సో ఈ 130 kgs సైకిల్ని తను డ్రైవ్ చేయడం వల్ల తనకైతే లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా అనే అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా తన టార్గెట్ 10 lakhs ప్లాంటేషన్ కాబట్టి తనకు కూడా మ్యాన్ ఆఫ్ పర్సన్ అనే అవార్డు అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఈ 2 అవార్డులు అయితే ఇంతవరకు తనకు వచ్చాయంట. సో తన అకామిడేషను, తను డే అనేది ఎట్లా అంటే తను డైలీ వచ్చేసి ఎక్కడైనా పెట్రోల్ బంకుల దగ్గర, టెంపుల్ దగ్గర అయితే నిద్రపోతాడంట. ఫుడ్ అది మొత్తం అయితే తనకి సైకిల్కి ఉన్న లగేజ్లో అయితే మొత్తం తన అరేంజ్మెంట్ చేసుకుంటాడంట. తనే ఓన్గా కుక్ చేసుకుంటానని చెప్పాడు తనతో మాట్లాడినప్పుడు. సో అదేవిధంగా తనకి ప్రకృతి మీద ఉన్న ఇష్టంతోనే నేను ఈ సైకిల్ మీద యాత్ర చేస్తున్నాను అన్నాడు. తనకి పొల్యూషన్ చేయడం ఇష్టం ఉన్నదంట. అందుకోసం మీరు ఎక్కడ కూడా చూసారు, తను అడిగాను, సార్ మీరు ఎక్కడ కనపడరంటే తనకు సోషల్ మీడియా అంటే ఇంట్రెస్ట్ ఉందంట. తనకు చాలామంది స్పాన్సర్షిప్ చేస్తాను అది ఇది అని అడిగారు. సో ప్రమోషన్స్ అడిగారు. తనకి ఇటువంటి ఏం లేదు. తన ఎజెండా వచ్చేసి 10 lakhs ప్లాంటేషన్ చేయడమే అన్నాడు. సో తనతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా ఆనందం కలిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ. సరేనా సో మిమ్మల్ని నేను మ్యాక్సిమం ప్రమోట్ చేస్తాను కదా. నాకు మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీ అన్న.